ఇవ్వాలని కూర్చొని వర్క్ స్టార్ట్ చేశాం. నాకు తెలిసి కథ విషయంలో నేను ఎప్పుడు వినలేదు. బాలకృష్ణ గారితో కొన్ని ఫ్యూ మీటింగ్సే. కథ లాక్ అయిన తర్వాత మళ్ళీ ఏ రోజు ఎక్కడైనా ఒక మ్యాక్సిమం చాలా రేర్గా అడుగుతుంటారు ఆయన. అది కూడా ఎలా అడుగుతారంటే, రవి గారు ఇది ఓకేనమ్మా, ఇది ఓకే, చూసుకో ఒకసారి, ఇది ఇలా కూడా చూడొచ్చా, ఇది ఇలా కూడా చెప్పచ్చా అంటే దాంట్లో ఏదో ఉన్నట్టు. సో వెంటనే నేను టీంతో బౌన్స్ బ్యాక్ వెళ్ళి వర్క్ చేయటం మొదలెట్టామని. అలా చాలామంది బాలబాబు గారికి ఫ్యాన్స్ ఉంటారు, డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు. నేను వర్క్ చేసినప్పుడు నేను రాసిన ఒకే ఒక పదం, ఆయన గురించి నేను తెలుసుకున్న తర్వాత రాసిన ఫస్ట్ డైలాగ్, ఒకడెవడో అంటాడు సినిమాలో, ఇతనికి శత్రువులు ఎక్కువ అని. దానికి బాలకృష్ణ గారి చేత ఒక మాట చెప్పించా, అరే ఓ సిఐ సాబ్, हमको दुश्मन कम, जान देने वाला ఫ్యాన్స్ జ్యాదా హై. సో అది నిజంగా బాలయ్యబాబు గారితో పనిచేస్తే ఫ్యాన్ అవటం కాదు, లవ్లో పడిపోయి అడ్మైరర్ అయిపోయి మనం ఫాలోవర్ అయిపోతాం. అంటే ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు నాకు ఏ రోజు కూడా మళ్ళీ ఈ హీరోతో ఇమీడియట్గా చేయాలి, మళ్ళీ కథ రెడీ చేయాలని ఏ రోజు అనిపించలే. ఫస్ట్ టైం నా కెరీర్లో మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ దీనికంటే బెస్ట్ కథ చేయాలని ఆలోచనలు మొదలని. అలాంటి బాలయ్యబాబు గారు ఆరా అది. ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే ఇవాళ రోజున డాకు మహారాజ్ గురించి అందరూ పొగుడుతున్నా, విజువల్స్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి అంటున్నా. దానికి కారణం ఆయన ఇచ్చిన ఫ్రీడమ్. ఎంత అట్మాస్ఫియర్ ఇస్తారంటే డైరెక్టర్గా, అది నాకు ఆనందం కన్నా విపరీత